హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, మొత్తం ఇటు బట్టి అంత మునిగిపోయింది. అది చూడండి ఎలా మునిగిపోయిందో. మొత్తం ఈ అంటి పంట చేలు మాట, ఈ పంట చేలు కూడా మునిగిపోయి మాట శుభ్రం. చూడండి, లదిగో అది చూడండి, ఆ బరకంతో ఉన్నది ఆమ, పచ్చి ఆమ మాట. ఇటుకు ఉంటుంది కదా, ఆ ఇటుకు మొత్తం చూడండి కింద పడిపోయింది. వర్ష నారిపోయి మొత్తానికి. చూడండి, కాలువలు కూడా శుభ్రం ఎలా నిండిపోయి పుల్లిగానే నీరు వచ్చేసింది మాట. వరద విజయవాడలో వచ్చినట్టు వచ్చేసింది మాట. ఎలా వచ్చేసిందో చూడండి, శుభ్రం మొత్తం ఎలా మునిగిపోయిందో. ఇదంతా ఇటుకు బట్టి మాట. ఇటుకు బట్టి ఇంకా ఇదేమో పంటలో మొత్తం అన్నీ ఉడిపిచేయాలి మాట. ఉడిపిచేయాలి కూడా మునిగిపోయి శుభ్రం. చూడండి ఎలా ఉందో. చూడండి, ఇందులో వ్యాన్లు ఉండే మాట. వ్యాన్లో నేను తోలి వ్యాన్లో అవి కూడా వేరే దిక్కున పెట్టాము. అదిగో ఆ పాకలు ఉన్నాయి చూడు, రేకుల చెట్లు. ఆ రేకుల చెట్లలో మేము ఉండేవాళ్ళమే. ఇలా వరద వచ్చేస్తుందని సంగతి తెలిసి మేము కాకినాడ వెళ్ళిపోయాము. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళాలి. నేను లోపలికి వెళ్ళి నా బట్టలు ఉండిపోయి బట్టలు తెచ్చుకోవాలి లోపలికి వెళ్ళి. చూడండి, ఇదంతా పంట భూములు ఇవన్నీ మొత్తం ఎలా మునిగిపోయినాయో. ఎయిర్ వచ్చేసింది అన్నమాట. పాజిటివ్ వెళ్ళాడు, వేలేసిన పాజిటివ్. దానివల్ల నీళ్ళు అంత పుల్లుగా వచ్చేసినాయి అన్నమాట. లేకపోతే రాపోను. వర్షాలు ఏం లేవు, వర్షాలు ఏం పడలేదు. కానీ వేలేసిన పాజిటివ్ వెళ్ళేసిన వల్ల ఫుల్గా నిండిపోయింది అన్నమాట. చూడండి ఎలా ఉందో. చూస్తుంటుంటే చాలా బాధ వేస్తుంది అసలు.